వెల్కమ్ టు ఏపీ న్యూస్. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ప్రధాన ఆశ్రమంలోని మొయినుద్దీన్ బాద్షా మెమోరియల్ సభా మందిరంలో బాల బాలికల తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ అలీ షావారు అధ్యక్షులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పూర్ణ కుంభంతో శిబిరంలో పాల్గొన్న 145 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పిల్లలకు తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు సద్గురు వర్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలు తాము పాల్గొన్న ఈ వేసవి శిబిరంలో నేర్చుకున్న విషయాలు, అనుభవాలను సద్గురు వర్యులతో పంచుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు పొందిన విజ్ఞానాన్ని, తాత్విక చింతనను, క్రమశిక్షణను, నైపుణ్యాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మెంటార్స్ అరుణకుమారి, వెంకటలక్ష్మి, జయలక్ష్మి, స్వాతిలను సద్గురు వర్యులు సత్కరించారు. వేసవి శిబిరంలో ప్రతిరోజు వివిధ నైపుణ్యాలు నేర్పించిన సర్వశ్రీ KVSS ప్రసాద్, వి జనార్దనం, అడప లక్ష్మి, తటవర్తి సుబ్బారావు, CH నరసింహారావు, యామిని ప్రసాద్, డి రఘుబాబులను సద్గురు వర్యులు సత్కరించారు. ఈ పవిత్ర పీఠం నియమ నిబంధనలు లోబడి త్రికరణ శుద్ధిగా తాత్విక బాల వికాసంలో కాబట్టి మన ఆలోచనలో వచ్చినటువంటి మార్పు అది మంచి పిచ్చుగా ఉంది. అదే అన్ని శాఖల్లో కూడా, అన్ని చోట్ల కూడా అదేవిధంగా మనం వైద్యపరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి టెస్టులు కూడా విశ్వాసులైనటువంటి వారు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను తెలియజేసి చిన్నారులో చక్కటి ప్రేరణ కలిగించి వేసవి శిక్షణ శిబిరాన్ని అత్యద్భుతంగా జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి ప్రదర్శనని ఏమైంది సత్యనారాయణ గారికి ఆయన హృదయపూర్వక మనస్సు వార్తలను తెలియజేసుకుంటూ ఈ 4 సంవత్సరాలు అంతర్జాలం ద్వారా తాత్విక బాల వికాస్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తూ అనేక కోణాల్లో భౌతిక విద్యతో పాటు తాత్విక శాస్త్రాన్ని కూడా చిన్నతనంలోనే పిల్లలకు తెలియజేసి తాత్విక జ్ఞానపాత్రాన్ని అనుసరించడం వల్ల వారి యొక్క జీవితాల్లో చక్కటి జీవిత ఆశయాలను తీర్చిదిద్దుకోవడానికి, జీవిత సౌధాన్ని నిర్మించుకోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రేరణ శక్తిని వారిలో ఉత్పన్నం చేయడానికి తాత్విక బాల వికాస్ వారి జీవిత విధానంలో ఎంతో ఇతోధికంగా ఉపయోగపడేటువంటి విషయాన్ని వారు ఈ 4 సంవత్సరాల విద్యా సంవత్సరంలో పొందడం జరిగింది. మరి మన జీవితాన్ని ఒక ఉన్నతంగా, ఆదర్శవంతంగా మానవ సమాజంలో, మన భౌతిక సంస్థానంలో తల్లిదండ్రులు, అతిథులతో, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో ఒక ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి తాత్విక జ్ఞానం ఎంతో అవసరము. మన మనస్సుని నియంత్రించేటువంటిదే తాత్విక జ్ఞానశాస్త్రం. అందుకే ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తారు. అంటే అన్ని శాస్త్ర విజ్ఞానాలే
మించి ఉన్నటువంటిది తత్వజ్ఞానం. కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని మనం గ్రహించగలిగి మనం ఆ తత్వ జ్ఞాన శాస్త్రంలో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనసుకు నియంత్రించుకునేటువంటి